మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు చలవగాలి రాఘవేంద్రరాజు. బ్రదర్ పేరు వచ్చేసి సామ శివలింగం గౌడ్, తమ్ముడు వచ్చేసి పవన్ కుమార్ గౌడ్. మేము లాస్ట్ ఇయర్ 13 ఏప్రిల్ 2024 రోజు 50 లక్షల రూపాయలు ఇచ్చి పాలాది కుటుంబం అంటే కళావతి గారు, రాంబాబు గారు, శ్రీనివాస్ గారు, పద్మావతి గారులతోటి మేము అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇది ఒరిజినల్ అగ్రిమెంట్. ఈ కుటుంబం చదువుకున్న కుటుంబమే. మేము డబ్బులు ఇచ్చినప్పుడు టోటల్ అన్ని చదివి సంతకాలు చేయడం జరిగిన తర్వాత మాట ప్రకారం వాళ్ళు మొదటి విడతగా మాకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సర్వే నెంబర్ 272లో. ఇది టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 7 ఎకరాల 32 గుంటలు ఒకటి, 3 ఎకరాలు ఒకటి, 10 ఎకరాల 30 గుంటలు రిలేటెడ్ సంబంధించి ప్లాట్లకు మరియు మిగిలిన రెస్ట్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే మిగిలి ఉందో దానికి మాత్రమే మేము అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో మాట ప్రకారము పాలాది కుటుంబం మాకు రిజిస్ట్రేషన్ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేసరికి సెప్టెంబర్ 24, 2024 రోజు మేము ఒక ఫిర్యాదు సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో మా పార్ట్నర్ అయిన శివలింగం గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ పోలీసులు విచారణ చేసి ఇది జ్యూరిడిక్షన్ వచ్చేసి మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి వస్తుంది, మీరు అక్కడ వెళ్ళి ఫిర్యాదు చేయండి అని చెప్పారు. చెప్పినప్పుడు మేము అక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సివిల్ నేచర్ అని చెప్పి మాకు రిప్లై నోటీస్ ఇస్తే మేము గౌరవ హైకోర్టు WP నెంబర్ 28884/2024 అనే రిట్ పిటిషన్ వేస్తే దానిపై పసుపుల గోపాల్ మరియు మాలే శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఈ భూమికి సంబంధం లేకుండా ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు మరియు మీడియా మిత్రులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అమాయకులైన ఈ వైశ్య కుటుంబానికి సంబంధించిన వాళ్లకు కుక్కకు బిస్కెట్లు వేస్తే తోకుకుంటే విధంగా వీరికి డబ్బులు ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పి వారిని తప్పుదోవ పట్టించడం జరిగింది. దీనికి అన్ని ఆధారాలు మీడియా మిత్రులకు సాఫ్ట్ కాపీ అందజేస్తాను. మీరు గత సంవత్సరం మేము మే 15, 2024 రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మన ప్రముఖ దినపత్రికకు సంబంధించిన ఒక వ్యక్తి ఈ పాలాది కుటుంబానికి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ క్రాస్ చెక్. హలో రాంబాబు గారు అండి? అవును చెప్పండి. మీ చంద్రమౌళీశ్వరి వాళ్ళ అబ్బాయి కదా? నా పేరు మనోజ్ అండి. నేను ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నా. గతంలో కూడా ఒకసారి మీకు కాల్ చేశాను. అప్పటి వార్తలు మీ ఫాదర్ పేరు మీద ఇట్లా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు మీతో మాట్లాడాను కూడా. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా కేసు బుక్ చేశారు మీద. ఇప్పుడు ఆ ల్యాండ్స్ స్టేటస్ ఏంటంటే మళ్ళీ ఎవరైనా ఆక్రమిస్తున్నారా? వేరే వాళ్ళు వస్తున్నారని ఓకే ప్రాబ్లం ఉందని అది ఏవో చూసి క్లీన్ చేసాం. మేమే క్లియర్ చేసేస్తాం. మనం మీరు క్లియర్ చేసుకున్నారా? మేమే క్లియర్ చేస్తాం. ఓకే టర్న్ చేస్తున్నాం. ఓకే ఓకే ఓకే. వాడు అడ్వాన్స్ తీసుకుంటున్నాడు, మా పేర్లు చెప్పి అగ్రిమెంట్ రాసుకుంటున్నాడు. ఓకే. అక్కడ లోకల్ కొంచెం తెలిసిన వాళ్ళు ఐడియా ఉన్న వాళ్ళని పట్టుకొని మేమే క్లియర్ చేసేస్తాం. అవునా? ఈ మధ్య మన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? ఈ మధ్య లేదు కానీ 2 రోజుల కిందనే చేసేసాం అంతే. ఓకే ఓకే. ఎన్ని ప్లాట్లు చేశారు అక్కడ? అది చూడాలండి. నాకు ఒక 40 చేంజ్ ఉంటాయి. అదే ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎవరు కంప్లైంట్ చేశారు అన్నమాట, మళ్ళీ ఇట్లా ఈ భూములన్నీ లాక్కుంటున్నారు అని చెప్పేసి. అదే వస్తున్నాయనే మాకు కాల్స్. ఓకే ఎందుకు అది అట్లా వదిలేసి ఇబ్బంది అవుతుంది మాకు కూడా అని. ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గరికి భాస్కర్ రెడ్డి సార్ వీళ్ళందరూ వచ్చినారు. ఓకే రైట్. అయితే అది చూడండి సార్, మీరు కంప్లైంట్ పెట్టండి. అప్పుడు కంప్లైంట్ పెట్టింది. ఓకే అదే అదే వాళ్ళు అరెస్ట్ చేసిన అంత అయింది. కానీ ఈ మధ్య మళ్ళీ ఎవరు అగ్రిమెంట్ తీసుకుంటున్నారు మా పేర్లు పెట్టి. ఓకే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేస్తారు. జస్ట్ అగ్రిమెంట్ తీసుకొని మేమే అని చెప్పి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఒక్కొక్క దగ్గర 3 లక్షలు 5 లక్షలు అట్లా చేసుకుంటున్నారు. ఓకే ఓకే ఓకే. తలనొప్పులు ఉన్నదని ఓకే మేమే లోకల్ తెలిసిన వాళ్ళని చూసి ఇచ్చేసాం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీకు దానికి జీపీ లేఅవుట్ కదా? అది జీపీ లేఅవుట్ కదా? అది అవును అవును. అది ఫామ్ ల్యాండ్ కిందకి వస్తుంది. ఫామ్ ల్యాండ్ వస్తుంది. అయితే దాన్ని మళ్ళా మా మదర్ పేమెంట్ కి ఓకే దాని కింద పెట్టేసాము. అట్లనే దాన్ని 4 కిందకి పెట్టేసి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు. అది ఆల్రెడీ వెంచర్ ఉన్నట్టు అక్కడ నాన్న పేరు మీద ఉంది. అట్లనే ఉందా? నాన్న పేరు మీద ఉంది. ఇప్పుడు అది మా
మదర్ పేరు చేసేస్తున్నాము, అయిపోయింది కూడా అది కూడా. నాన్న కింద చేసినామంటే ఇంకెవరు దాన్ని చూడరాడు. అదే ఇప్పుడు ఏది పాలకొండ అంటున్నా, పాలకొండ. ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ మైబూర్నగర్ చేస్తున్నా, అదే బూత్లా సబ్ రిజిస్టర్ ఆఫీస్ మైబూర్నగర్ చేసింది. ఇంకా పేపర్స్ వాళ్ళే, మా పేపర్స్ వాళ్ళే మేము తీసుకోవడం. కంప్లైంట్ చేశారండి, ఓకే మళ్ళీ కబ్జా చేస్తున్నారని. అవును, నాకు నిన్న నుంచి అవే ఫోన్స్ వస్తున్నాయి మొత్తం. అవునా, ఓకే ఓకే. నాకు నిన్న మొన్న నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయి. మీరే చేసిన డైరెక్ట్ గా అని చెప్తున్నా. చెప్పిందా? అంటే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము అని చెప్తే ఎవరెవరు అడ్వాన్స్ ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళు నెక్కిన కూర్చుంటున్నాడు. అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. ఇప్పుడు మా పేర్లు చూస్తే అడ్వాన్స్ తీసుకున్నాడు కదా. అవునవునవును, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి మా దగ్గరికి. అవునా, ఓకే. అయితే వాళ్ళ దగ్గరికి పోతున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నాడు, వాళ్ళు కాదు, వాళ్ళు కాకుండా వాళ్ళ పేర్లు పెట్టుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేశారని చెప్తున్నాడు. అవునా, మీకు ఇబ్బంది అవుతుంది మాట్లా? మాకు ఇబ్బంది కాదు. ఇప్పుడు వానికి ఏమైతుందంటే మేము అసలు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ప్రాబ్లం లేదు, కేవైసీ అవన్నీ ఉన్నాయి. అవునవును, ఓకే ఓకే. డూప్లికేట్ వాళ్ళు ఏమైతుందంటే ఎవరికైతే అడ్వాన్స్ ఇచ్చినో వాళ్ళు ఉంటారు కదా, డబ్బులు ఇచ్చిన వాళ్ళు, అవునవునవును, వాళ్ళు వీళ్ళ దగ్గర పోయి కూర్చుంటున్నాడు. ఓకే ఓకే ఓకే. అయితే వీళ్ళేం చేస్తున్నాడు, వాళ్ళు కాదని చెప్తున్నాడు. ఓకే ఓకే ఓకే. అది ఇప్పుడు నేనైతే ఎవరికైతే ఫస్ట్ సేల్ చేసినామో వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చినారు. అదేమన్నా 2 రోజుల కింద ఏదో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేశారు అని అన్నారు. మన 14కే చేసిన. ఓకే ఓకే. ఎంత 30 రిజిస్ట్రేషన్? లేదు లేదు, అది 40 చేంజ్ ఉంది. అదే ఎవరో కాంప్లైంట్ చేశారంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ లా. ఓకే, నాకు తెలిసింది మళ్ళీ కబ్జాలు అవుతున్నాయి ఏంటి, అప్పుడు మనమే వార్తరాలు పోలీస్ కేసు బుక్ చేశారు ఇట్లా కబ్జాలు అవుతుంది అని చెప్పేసి. అదే అదే, అవును, అది మాకు హెడ్ఏక్ అయిపోతుందని మేము ఇన్ని రోజులు పట్టించుకోలేదు. ఉంటే ఉండని పో అనుకున్నామా. అదే అదేలేండి, కానీ తలనొప్పులు ఎక్కువ అయిపోయినాయి మాకు కూడా. కదా, అవునవునవును. నేను ఎక్కడ ఉంటున్నాం ఇంకా సరేలే. ఇంకా లోకల్ ఎవరు ఉంటే మీరు హైదరాబాద్ ఉంటారా ఇప్పుడు? హైదరాబాద్ లో ఉంటాం. అవునా, ఓకే. అందుకే క్లీన్ చేసేది. ఎంతమంది బ్రదర్స్? ఇద్దరం. 2 బ్రదర్స్, ఒక సిస్టరా? అవును. ఓకే ఓకే, సరే సరే. అదే ఒకసారి కనుక్కుందాం అని చెప్పేసి. ఓకే, నా పేరు మనోజ్ అండి. మనోజ్, ఓకే. నేను క్లీన్ చేసుకోండి సార్ మీరు. సరే సరే, ఓకే. అయితే పాల్కొండ మాజీ కౌన్సిలర్ గారు కూడా వీరికి భూమి గురించి ఫోన్ చేయడం జరిగింది. వారి వాయిస్ కూడా సేమ్ డే, బై నెక్స్ట్ డే రిజిస్ట్రేషన్ అయిన నెక్స్ట్ డే. నమస్తే మేడం, నేను పాల్గొన కౌన్సిలర్ బాబు. చెప్పండి. అదే నిన్న రిజిస్ట్రేషన్ చేశారు కదా, రియలా అవుతామని తెలుసుకున్నామని. నిజమది నిజమేనా? మేమే వచ్చినాము. మీరు వచ్చారా? అదే తెలుసుకున్నామని కాన్సిలర్. లేదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ అంత గడబడి అవుతుంది. లేదు, మేమే వచ్చి చేసాం. మీరే వచ్చారా? అవునవును. ప్లాట్ల కార్డు చేసాం, ల్యాండ్ కూడా చేసారా? ఇప్పుడైతే ప్లాట్ చేసుకున్నాం. అంటే ల్యాండ్ కూడా మా పేరు మీద చేసేసుకున్నాం. అది మీరు చేసుకున్నాం, మీ పేరు మీద చేసుకున్నాం. మా పేరు మీదే చేసుకున్నాం, పెట్టేసాం కూడా. అది ధరణి కిందకి పెట్టేసుకున్నాం మేము. వాళ్ళని ధరణి కిందకి పెట్టేశారా? పెట్టేసుకున్నాము. ఓకే. అది వాళ్ళ ల్యాండ్ కూడా వాళ్ళకే అమ్మిరా? ల్యాండ్ కూడా వాళ్ళకే అమ్మాము. వాళ్ళకే చిట్టు ఇస్తానే డబ్బులు తీసుకుంటే చిట్టు దగ్గర మనకి చెప్పింది. చిట్టు ఎవడో మాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం మాట్లాడుతున్నాడో మాకు తెలుసు. మాధవ్ రెడ్డి కూడా ఒకసారి వచ్చిపోయింటే మేము ఆయనను పట్టించుకోలేదు. ఓకే, వీళ్ళు నాకు తెలిసి చిట్టో పెద్ద. అయితే ఇప్పుడు మీరు విన్న వాయిస్ రికార్డు పాలాది రాంబాబు అనే వ్యక్తిది. ఇతను ఆల్రెడీ అడ్మిటెడ్ ఫ్యాక్ట్ కింద వాయిస్ రికార్డ్ ఆయనే నాకు పంపించడం జరిగింది. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు మీడియా మిత్రుడు అన్న పంపించాలి, ఎక్స్ కౌన్సిలర్ అన్న నాకు పంపించాలి. వీళ్ళిద్దరు పంపించలేదు కాబట్టి రాంబాబు గారే పంపించినట్టు ఇక్కడ మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి. ఇది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. 16 మే 2024 రోజు అడ్మిటెడ్ ఫ్యాక్ట్ కింద మేము టోటల్ డబ్బులు ఇచ్చినట్టు ఆయన ఓవర్ ఫోన్లా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము ఇది 65B కింద మేము డౌన్లోడ్ చేసి సంబంధిత పోలీస్ అధికారులకు మరియు స్థానిక కోర్టులో మేము ఇది సబ్మిట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం వాళ్ళకి 5 సార్లు మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. కొన్ని అకౌంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. రెస్ట్ ఆఫ్ పేమెంట్ మొత్తం క్యాష్ పేమెంటే చేసినాము. మేము జడ్చర్ల మిత్రులు మొత్తం 11 మందిని కలిసి ఈ భూమి తీసుకోవడం జరిగింది. దాంట్లో అంతమంది పేర్లు ఉంటే బాగుండదని వాళ్ళందరూ కలిసి శివలింగం గౌడ్ సాబ్ని వాళ్ళు అగ్రిమెంట్ రాసుకొని ఫైనల్గా నేను శివలింగం గౌడ్ గారు కలిసి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఎవరెవరు ఎక్కడి నుంచి పేమెంట్ తెచ్చిండ్రు, ఎవరెవరు ఎక్కడ బంగారం కుదుపెట్టి పేమెంట్ తెచ్చిండ్రు, ఎవరెవరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ మా దగ్గర ఉంది. ఈ మొత్తం తతంగంలో గోపాల్ అనే వ్యక్తి, కల్లం సత్యనారాయణ అనే వ్యక్తి ద్వారా లేని భూమిని
ధరణిలో ఉన్న తప్పిదాల వల్ల క్రియేట్ చేసుకొని అతను ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. వాటన్నిటినీ మేము ఆన్ రికార్డులో తీసుకొని క్యాన్సిలేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మరియు 329/2025 అని 28 ఏప్రిల్ 2025 రోజు ఒక క్రిమినల్ కేసు గోపాల్ మరియు ఆ ముఠా మాలే శ్రీనివాస్ గౌడ్ అనే ఒక దొంగల ముఠా ఉంది మహబూబ్నగర్లో. ఈ దొంగల బాధితులు 127 మంది ఉన్నారు. దీంట్లో ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు, మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారు, చాలా మంది బాధితులు ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్కరుగా స్థానిక సంబంధిత పోలీస్ స్టేషన్లకు సంప్రదిస్తున్నారు. వీరందరి కంప్లైంట్ల ఆధారంగా వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు అవుతుంది. గోపాల్ అనే వ్యక్తి ఎట్లా దొంగతనానికి పాల్పడ్డాడు అనేది మీకు ఆన్ రికార్డెడ్ ఎవిడెన్స్ మీడియా ముందు ఉంచబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ 2021లో నేను భారత్మాల రోడ్డు అక్రమంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన భూమి విలువలు పెంచుకోవడానికి, ఆయన కొనుక్కున్న అక్రమ ల్యాండ్ల విలువ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి రోడ్ క్యాన్సిల్ చేయించడం జరిగింది. దాంట్లో భాగంగా సర్వే నెంబర్ 272 అనేది ప్రొహిబిటెడ్లో పెట్టడం జరిగింది. ఈ విషయం భూమి ఓనర్లకు తెలియదు. ఈ భూ స్కామ్ చేసిన పసుపుల గోపాల్కు శ్రీనివాస్ గౌడ్కు కూడా తెలియదు. దీనికి ఎవిడెన్స్ ఏంటంటే 20 ఏప్రిల్ 2024 రోజు ప్రొహిబిటెడ్లకి వెళ్ళి తీయమని గౌరవ కలెక్టర్ గారికి నేను లేఖ రాయడం జరిగింది. వారు స్పందించి నేను అన్ని ఆన్ రికార్డెడ్, ఆ జీవో క్యాన్సిల్ అయిన జీవో మళ్ళీ కొత్తగా వచ్చిన జీవో మొత్తం కలెక్టర్ గారికి సంప్రదించడం జరిగింది. ఇది మొత్తం మీడియా మిత్రులకు ఇస్తాం. దాని తర్వాతనే ప్రొహిబిటెడ్లకి వెళ్ళి తీయడం జరిగింది. నేను అగ్రిమెంట్ చేసి మొత్తం డబ్బులు ఇచ్చిన కాబట్టి ఈ లీగల్ ప్రాసెస్ మొత్తం నేను చేస్తుంటే ఈ గోపాల్ అనే వ్యక్తి 10 సెప్టెంబర్ 2024 రోజు దీంట్లో ఎంటర్ కావడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసిన 3 ఎకరాల భూ స్కామ్ అనేది బయటపడుతుంది. భూ స్కామ్ ఎట్లా చేసిండంటే, ధరణి అనే ఒక వెబ్సైట్లో ఉన్న లోపాల వల్ల తల్లం సత్యనారాయణ అనే వ్యక్తికి 3 ఎకరాల భూమి ఆన్లైన్లో రావడం జరిగింది. దీన్ని అదనుగా భావించిన పసుపుల గోపాల్ అనే ఒక భూ కబ్జాదారుడు శ్రీనివాస్ గౌడ్, మాలే శ్రీనివాస్ గౌడ్తో కలిసి డాక్యుమెంట్ నెంబర్ 11/2020 అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఇది సర్టిఫైడ్ కాపీ కలెక్టెడ్ బై ద కన్సర్న్ అర్బన్ తహసీల్దార్ మహబూబ్నగర్ నుంచి ఆర్టీఏ ద్వారా నేను తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ కావాలంటే ధరణిలో ఒరిజినల్ ల్యాండ్ ఉండాలి. ధరణి లోపాల వల్ల వచ్చినందుకు ఈయన ఏం చేసిందంటే 3 ఎకరాల భూమి ఈయన మీదే చేసుకున్నాడు. దీనికన్నా నెల ముందే ఏం చేసిందంటే ఆయన డాక్యుమెంట్ నెంబరు 11954/2020 అని ఖాజా హుస్సేన్ అని ఒక వ్యక్తి పేరు మీదకి జీపీఏ చేయడం జరిగింది. ఎవరు? ఇదే తల్లం సత్యనారాయణ. అంటే జీపీఏ క్యాన్సల్ అయినాక ఇది చేయాలి. సో దట్ ఈజ్ ఇన్వాలిడ్, దిస్ ఈజ్ ఆల్సో ఇన్వాలిడ్. ఇది ఎట్లా ఇన్వాలిడ్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను నేను. మా గోపాలకృష్ణ ఒక బాండ్ పేపర్ కొనడం జరిగింది. ఎప్పుడు? 2023 సెప్టెంబర్ రోజు ఒక డాక్యుమెంట్ కొనడం జరిగింది. దాంట్లో చిత్రంగా ఏంటంటే భాగ పరిష్కార ఒప్పందం. మీరు ఇది హైలైట్ చేసిన మార్కులు చూడవచ్చు. ఈ భాగ పరిష్కార ఒప్పందం వచ్చేసి ఇద్దరు బావబామర్దుల మధ్యలో జరిగింది. కీర్తిశేషులు పాలాది చంద్రమౌళీశ్వర్ మరియు తల్లం సత్యనారాయణ మధ్యలో జరిగింది. ఫైన్, మీరు ఒకసారి డేట్ చూడొచ్చు. ఇద్దరు మధ్యలో ఒప్పందం జరిగితే ఇద్దట్లు ఎవరన్నా కన్సర్న్ బాండ్ పేపర్ కొనాలి. కానీ ఇక్కడ మా గోపాలన్న 2020లోనే కొన్నాడు. 2020లో కొని ఇద్దరు మధ్యలో ఒప్పందం అవుతుంటే ఈయన బాండ్ పేపర్ అనేది ఇన్వాలిడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టపరంగా ఇద్దరు సంతకాలు ఫోర్జర్ చేసింది ఇక్కడ. ఇది ఈయన చనిపోయినాక క్రియేట్ చేయడం జరిగింది. ఈ చంద్రమౌళీశ్వర్ అనే సంతకం గోపాల్ గారు చూపించింది ఇది. ఒరిజినల్ సంతకం అనడానికి మా దగ్గర ఈ తల్లం మన చంద్రమౌళీశ్వర్ గారిది పాన్ కార్డు ఉందండి. ఇది ఆయన ఒరిజినల్ సంతకం. మీకు అంతా సాఫ్ట్ కాపీ ఇస్తాను. మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మీరు ధృవీకరించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ చంద్రమౌళీశ్వర్ అనే వ్యక్తి బతికుండంగానే 3 అక్టోబర్ 2016 రోజు నా భూమి కబ్జా చేస్తున్న కొంతమంది వ్యక్తులని తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఎస్పీ గారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన బతికుండగానే, ఆయన April 4, 2021లో చనిపోయాడు. ఇది 3rd October 2016 అన్నమాట. దీంట్లో మీరు ఆయన సిగ్నేచర్ చూడవచ్చు. ఈడున్న సంతకాలకు గోపాల్ ఈ సంతకం ఏడ చేసింది కూడా ప్రత్యక్ష సాక్షిని మేము కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాము. గాంధీ రోడ్ స్కూల్ వెనకాల ఫోర్జరీ చేస్తుండగా చూసిన ప్రత్యక్ష సాక్షి ఒక అతను ఉన్నాడు. ఆయన మిత్రుడే.
ఆయన పేరు చెప్తే మళ్ళీ ఆయన కాళ్ళు మొక్కే అలవాటు ఉంది మా గోపాల్కి. కాబట్టి ఆయన డైరెక్ట్ కోర్టులో ప్రవేశపెడతాం. ఇది ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసిండు. ఫైన్, ఇంత అయిపోయింది కదా, 3 ఎకరాలు చేసుకున్నాడు, మళ్ళీ ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసిండు. ఇంత చేసినాక 2023లో 2731/1991 అనే భూమి ఈ కుటుంబ వారసులందరూ నాకు అప్పచెప్పారు అనేది ఇంకో ఫాల్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిండు. అసలు ఈ భూమి ఈ పాలాది కుటుంబానికి సంబంధించింది కాదు. ఇది 2007లో ఆల్రెడీ శ్రీకుమార్ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయబడ్డారు. ఆ డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తాను. అంటే లేని భూమికి ఇక్కడ పోలీసులని, ఇక్కడ ప్రజలను అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఇదిగోండి, డిసెంబర్ 2007లోనే పాలాది చంద్రమౌళీశ్వరు ఒక డాక్యుమెంట్ అమ్మినట్టు ఇక్కడ ఆధారాలు మనకు కనబడుతున్నాయి. అంటే లేని భూమికి ఇదే వారసులు గోపాల్ డబ్బులు ఎక్కిస్తా అని చెప్తే, ఒక సినిమాలో వేణుమాధవ్ అప్పట్లో నీ తండ్రి ఎవర్రా అంటే ప్రశ్నలు ముందు అడగలనా ఆన్సర్లు ముందు చెప్పాను అన్నట్టు మా అమాయకుడైన పాలాది రాంబాబుని తీసుకొచ్చి అడ్మిటెడ్ ఫ్యాక్ట్ కింద డబ్బులు ఇచ్చిండని ఒప్పుకుంటున్నాడు. మా దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి, ఫోటో ఆధారాలు ఉన్నాయి, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన ఆధారాలు ఉన్నాయి. మరి గోపాల్ గారు ఆయన అగ్రిమెంట్లా టోటల్ బ్లాక్గా చూపిస్తున్నాడు, ఏంది చెక్ ఇచ్చినట్టు. గోపాల్ ఒక్క రూపాయి కన్నా వీళ్ళకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపిస్తే 2023లో టోటల్ భూమి వదులుకోనికే మేము సిద్ధంగా ఉన్నాం. ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ల్యాండ్ గ్రాబర్ యాక్ట్ కింద 10 ఏళ్ళు జైలు శిక్ష గోపాల్కు, మాలే శ్రీనివాస్ గౌడ్కు తప్పదు. కానీ ఈ అమాయకులైన వైశ్య సోదరుల కుటుంబాన్ని కూడా ఆయన ఏదో ఆశ చూపి ఈయనతో పాటు ఈ పాలమూరు జైల్లో దొడ్డుబు అది వినిపించేటట్టు ఉన్నాడు. అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి. మాకు ఒకటి నిన్న ఒక మేలు జరిగిందండి. ఈ పాలాది కుటుంబాన్ని శ్రీనివాస్ గౌడ్ మరియు పసుపుల గోపాల్ గారు డీజీపీ గారు కలిసి కంప్లైంట్ ఇచ్చారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ఇందాకనే పోలీసులు వచ్చారు, మీరు అందరు చూసినారు. మీ ముందర అన్ని ఎవిడెన్స్లు ఇచ్చి పంపడం జరిగింది. నేను కూడా ఎస్పీ గారి ముందు నేరుగా హాజరై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను వారికి వివరంగా వివరిస్తాను. నా మీద వచ్చిన ప్రతి అలిగేషన్కు నా దగ్గర ఆన్సర్ ఉంది. కానీ ఫాల్స్ అలిగేషన్ చేసినందుకు వీళ్ళ మీద డిఫర్మేషన్ కూడా నేను వేయబోతున్నాను. డబ్బులు తీసుకొని చీటింగ్ చేయడమే కాకుండా ఫాల్స్ అలిగేషన్ చేస్తూ మా పార్టీ పెద్దల పేరు నేను వాడుకున్నాను తప్పుగా నా మీద చేశారు. కాబట్టి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అయితే కడుతున్నానో దానికి 10 times వీళ్ళ మీద డిఫర్మేషన్ నేను వేస్తాను, ఈ పాలాది కుటుంబం మీద. తర్వాత లేని భూమికి అగ్రిమెంట్ ఇచ్చిండ్రు. మీరు ఇక్కడ చిత్రంగా చూడొచ్చు. గోపాల్ గారు అక్టోబర్ 10, 2020లో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ ఇది. ఎవరు? తల్లం సత్యనారాయణ తోటి కదండి. ఇది మీరు చూడొచ్చు. ఇదే తల్లం సత్యనారాయణ ఏం చేసిండు, ఆయనకు కరెక్ట్ 5 సెప్టెంబర్ 11954/2020 5 సెప్టెంబర్ 2020 రోజు జీపీఏ చేసిండు. ఇది చేయాలంటే ఇది క్యాన్సిల్ కావాలి. ఇది క్యాన్సిల్ కాకుండానే ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేసిండు. ఇది చెల్లదు, ఇది చెల్లదు. బికాజ్ పల్లం సత్యనారాయణ అనేటువంటి భూమి లేదు. ఇవన్నీ క్యాన్సిలేషన్ ఆఫ్ డాక్యుమెంట్కి మేము గౌరవ సంబంధించిన మహబూబ్నగర్ కోర్టులో వేయడం జరిగింది. ఇంతేగాక మీరందరూ ఆశ్చర్యపోయే విధంగా ఈ 2731/1991 డాక్యుమెంట్ మీద ఏదైతే తతంగము నడుస్తుందో, గోపాల్ మీ అందరిని తప్పుదో పట్టిస్తుండో, దాని మీద OS నెంబర్ 52/2020 అనేది ఒక చంద్రమౌళీశ్వర్ ఫ్యామిలీ అండ్ శమంతకమణి మధ్యలో గౌరవ మహబూబ్నగర్ కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. కేసు పెండింగ్లు ఉండగానే వీళ్ళ అగ్రిమెంట్లు అనేవి చెల్లవు, కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది. అది కూడా ఒక తప్పుకు పాల్పడ్డారు ఈ పాలాది కుటుంబం. బికాజ్ ఆఫ్ ఈ గోపాలకృష్ణ అనేటువంటి వాళ్ళని మెస్మరైజ్ చేసి మేము ఇచ్చిన డబ్బుల కన్నా ఎక్కువ ఇస్తాము, ఎందుకంటే ఈయన దొంగతనాలు ఇవన్నీ బయట పడతాయి. ఇక 2 సబ్జెక్టులు ఉన్నాయి మిత్రులారా. దీని తర్వాత ఇంకో సబ్జెక్టు గోపాల్ మాలే శ్రీనివాస్ కూడా ఇచ్చిన దొంగతనాలు మీ ముందర పెడతా. ఇవన్నీ జ్యూరిడిక్షన్ కోర్టులో ఉండగానే వీళ్ళు అగ్రిమెంట్ చేసినట్టు పాపం వాళ్ళని తప్పుదో పట్టించింది. ఇప్పుడు గోపాల్ అనే వ్యక్తిని మీరు ఒకసారి ఆలోచన చేయండి. అగ్రిమెంట్ అయిన మాటకి ఒక 2 నిమిషాలు ఒప్పుకుందాం మనము. వీళ్ళు అగ్రిమెంట్ చేసారు అంటుండు. ఎప్పటి నుంచి? 2020 నుంచి. మరి ఇన్ని రోజులు గాడిద పండ్లు దొమ్మిండా గోపాల్? ఏడుకోండు? రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా. ఇంకోటి డబ్బులు ఇచ్చినట్టు లేదు. డబ్బులు ఇచ్చినవారు అని అంటే బ్లాక్గా పెట్టి చెక్ ద్వారా ఇచ్చిన అంటాడు. చెక్ ద్వారా ఇస్తే అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదండి. అకౌంట్ స్టేట్మెంట్ చూపమనంటే మేము భూమి వదులుకుంటాం. ఫాల్స్ క్రియేషన్ చేసిండు. ఇంతేగాక ఆ దొంగతనం బయటపడుతుంది అని చెప్పేసి మా కుటుంబ పెద్ద దగ్గరకు వచ్చి లోపల ఇట్లా కాలు మొక్కిండు మా అమరన్నవి.
కాళ్ళు మొక్కి అన్న రఘుకి చెప్పంటే భూమి ఇస్తావా అంటే ఇయ్యన పోయి అది మార్కెట్ రేట్ ఎక్కువ ఉంది, నేను పైసలు పెట్టినా మా మిత్రులు అందరం కలిసి పెట్టినాము, కొనుక్కోని కావాలంటే 10 రూపాయలు తక్కువకి ఇస్తామన్నాను. లోపల పోయి మా అన్నని పట్టుకొని వచ్చి కాళ్ళు మొక్కి నెత్తి కొట్టుకొని వచ్చి ఒక రేటుకి అని చెప్పి మాట్లాడుకొని వెళ్ళిపోయి కరెక్ట్ నేను స్లాట్ బుక్ చేసుకున్నా ఈ పాలాది కుటుంబంతో. 12 సెప్టెంబర్ 2024 రోజు నాకు రిజిస్ట్రేషన్ కావాలి. ఈయన 10 సెప్టెంబర్ రోజే వాళ్ళకి పోయి వాళ్ళని అంతా తప్పుదో పట్టించి రిజిస్ట్రేషన్కి రాకుండా ఆపంగానే మేము 24th సెప్టెంబర్ 2024 రోజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం. కాకుంటే గౌరవ హైకోర్టు ద్వారా వీళ్ళందరి మీద 719/2024 అనే ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది. ఈ దొంగ గోపాలు, దొంగ మాలే శ్రీనివాస్ గౌడ్లు చేసిన తప్పుల మీద. ఇది అయిపోయింది కదా. ఇదే విషయంలో అంటే ఇక్కడ ఒకటి మీడియా ద్వారా పాలాది కుటుంబానికి కానీ ప్రజలకు కానీ నేను చెప్పేది ఏంటంటే, వీరు పోలీసులను ఆశ్రయించి నాకు సగం కేసును క్లియర్ చేశారు. వీళ్ళకి ఇంకా కొత్త చట్టం వీళ్ళు చదువుకోలేదు ఎవరు, ఈ పాలాది కుటుంబం అనేది. ఇంతకుముందు సాదా బైనామా కింద ఎప్పుడో మన తాత భూమి రాసిందని మన భూములు రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న దాఖలాలు మీరు చూశారు. ఇవన్నీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము భూభారతలు ఏం చేసిందంటే ఒకరినొకరు మోసం చేయకుండా ఈ డిస్ప్యూట్స్ అన్నిటిని క్లియర్ చేసే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఎవరికైనా ఇప్పుడు డిస్ప్యూట్ వచ్చి ఫలానా శేఖర్ గారికి నేను భూమి అగ్రిమెంట్ చేసుకుని ఆయన చేస్తలేడని పోతే నీ దగ్గర ఉన్న ఆధారాలను దాన్ని ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా మేము పంపిస్తాము. ఆ ఆధారంగా మీరు డబ్బులు తీసుకొని చేయకపోతే ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం బాధితులకు రిజిస్ట్రేషన్ డైరెక్ట్ చేసే వెసులుబాటు ప్రస్తుత చట్టంలో కల్పించింది. ఈ పాలాది కుటుంబం అమాయకులు పాపం, వాళ్ళ మీద ఎన్ని కేసులు అయితే నాకైతే తెలియదు, ఎందుకంటే అందరినీ మోసం చేస్తారు. బికాజ్ ఆఫ్ పసుపుల గోపాల్, మాలే శ్రీనివాస్ గౌడ్ తప్పుదో పట్టించారు వాళ్ళకి ఇప్పుడు కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంది. 100% చలవగల రాఘవేంద్ర రాజు పైసలు ఇచ్చిండు, బరాబర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు అన్ని లీగల్గానే. ఎవరిని బెదిరించే అవసరం నాకు లేదు, ఎవరిని దబాయించిన అవసరం కూడా నాకు అవసరమే లేదు. అసలు లీగల్గా డబ్బులు ఇచ్చిన ఆధారాలు మీ మీడియా ముందు పెడుతున్నాం, మీ అందరికీ సాఫ్ట్ కాపీలు పంపిస్తా. దయచేసి మీరందరూ ప్రజల దృష్టికి తీసుకోపోవాలని విజ్ఞప్తి. దీంట్లో మా గౌరవనీయులైన గోపాల్ గారు, మాలే శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్స్ ఎమ్మెల్యే పిఏలను, తల్లిదండ్రులు లేని పిల్లలను, మహిళలను అందరినీ మోసం చేయడం జరిగింది. దీనికి ఆధారం ఏంటంటే పాలకొండలో ప్రేమోహన్ అనే వ్యక్తితోటి 1 ఎకరా 32 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 2017లో. 1 ఎకరా 32 గుంటలు అంటే ఈ పాలకొండ సర్వే నెంబర్ 276లో చేసుకోరు. ఇది ఇమ్మీడియట్ అత్తుకొని సర్వే నెంబర్ 272కు అటాచ్మెంట్లు ఉంటుంది. దీంట్లో ఎక్కువ చేస్తే 4000 గజాలు దాటకూడదు 1 ఎకరా 32 గుంటలలో. మా వాళ్ళకు 9657 గజాలు వచ్చినాయి. ఇది మీకు రికార్డు, మీకు ఈసీలు కూడా సమర్పిస్తాము, సర్టిఫైడ్ కాపీలు కూడా అన్ని ఇస్తాము. ఈ భూమిని తీసుకొచ్చి 276లోకి వెళ్ళి తీసుకొచ్చి 272లో చూపించి ఒక 4 ఇండ్లు కన్స్ట్రక్షన్ అయినాయి. దాంట్లో వాళ్లకు నేను కంప్లైంట్ చేసిన, వీళ్ళు వచ్చి నా భూమిలో ఇల్లు కడుతున్నారు అని చెప్తే గౌరవ మున్సిపల్ సిబ్బంది వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మీకు సాఫ్ట్ కాపీ ఇస్తాను. సేమ్ టైంలో బ్యాంకులను కూడా తప్పుదోవ పట్టించి లోన్ తీసుకోవడం జరిగింది ఒక ఇంటికి. శ్రీనివాస్ గౌడ్ అని ఈయన అల్లిపూర్ గ్రామానికి సంబంధించిన ఒక హోంగార్డు, ఈయనను పాపం మోసం చేయడం జరిగింది. వీరికి కూడా మేము సమాచారం ఇవ్వడం జరిగింది. ఆయన లోన్ రికవరీ చేయమని మేము కూడా డిస్మెంటల్ ఆర్డర్ ఈ 2 డేస్లో వస్తుంది. వీళ్ళు అక్రమంగా నా భూమిలో వచ్చి ఇల్లు కట్టినందుకు వీళ్ళు ఇల్లు కూడా డిస్మెంటల్ ఆర్డర్కు గౌరవ కమిషనర్ గారు సర్వే రిపోర్ట్ ఆధారంగా డిస్మెంటల్ కూడా వెళ్తుంది. వీళ్ళు దాదాపు ఒక 10 ప్లాట్లను ఎక్స్ట్రా అమ్మి దీంట్లో వచ్చి చూపిస్తున్నారు. వాళ్ళు కూడా స్థానిక రూరల్ పోలీస్ నందు సంప్రదించడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి, క్రిమినల్ కేసులు ఎవరి మీద అవుతున్నాయి, ఎవరి దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఫస్ట్ గోపాల్ అనే వ్యక్తి, యాక్చువల్లీ ఇది వాయిస్ రికార్డ్ వినిపించొద్దు కానీ నేను తప్పనిసరి పరిస్థితుల్లో వినిపిస్తున్నా. గోపాల్ అనే వ్యక్తి కాళ్ళబేరానికి వచ్చిండు. ఇప్పుడు లీగల్గా నాతో ఫైట్ చేయాలంటే వాడు ఫస్ట్ ఇంటికాడ అమ్మనాయనకు చెప్పి రావాలి, నేను రగ్గాన్ దగ్గరిపోతున్నా కొట్లాండికే, ఏమైతే ఆస్తులు గిట్ల ఏమైనా ఉంటే అమ్మేయండి అని చెప్పి రావాలి. వీడు ఇప్పుడు 2 తారీఖు వీళ్ళని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టినాం అనేది ఆరోపణ. వాళ్ళు నిన్న డీజీపీ గారిని కలిసి అంటే 17 రోజులు ఏ గాడిది పండ్లు దోమనికి పోయినారు. దీంట్లో మీకు ఇంకా తెలియని విషయం అంటే పాలాది కుటుంబం తోటి మాకున్న అనుబంధం కూడా ఒక 2 నిమిషాలలో వివరిస్తా. పాలాది కళావతికి 2 కుమారులు, ఒక అమ్మాయి. పెద్ద కోడలు ఏం చేసిందంటే, ఇంకా చిన్నోనికి మ్యారేజ్ కాలేదు, ఈమె మీద 498A కేసు పెట్టి వరకట్న వేధింపులు పెట్టి డివర్స్కి అప్లై చేసింది. నేను మా మిత్రుడు సురేష్, శివలింగం పోయి ఆపోజిట్ అడ్వకేట్కి మేమే డబ్బులు ఇచ్చి
వీళ్ళ అడ్వకేట్కి మేమే డబ్బులు ఇచ్చి సామరస్యంగా ఆ డబ్బులు ఆ కోడలకు వన్ టైం ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్కు కూడా డబ్బులు మేమే ఇచ్చి ఈ కుటుంబాన్ని కాపాడినాం. మొన్న మా లింగమన్న నాకు తెలియకుండా మొన్న ఒక బిల్లు ఇచ్చిండు నాకు, దాదాపు అది 29,000 రూపాయల బిల్లు ఉంది. ఏందన్నా ఇది అన్న అంటే, అన్న వాళ్ళకు స్వీట్లు తీసుకుపోయినాయి, మామిడి పండ్లు తీసుకుపోయినాయి బిల్లు అన్న లాస్ట్ ఇయర్ అంటే ఆ బిల్లు ఇస్తే ఎందుకన్నా అట్లా చేసినావు, మీ సొంత అత్తగారికి కూడా ఇవ్వవు కానీ నువ్వు కళావతి అత్తకు అంతగానే ఎందుకు ఇచ్చినావా అని అడిగి ఇంట్లే. అంటే ఆయన నవ్విండు, లేదన్నా రిలేషన్ మంచిగా ఉండాలి, వాళ్ళు కూడా మనకు భూమి ఇస్తారు కదా, వాళ్ళు బాగుండాలి మేము బాగుండాలి ఉద్దేశంతో ఇవన్నీ చేసినామని మా మిత్రుడు మాకు లెక్కలలో చెప్తే దాన్ని కన్సిడర్ చేయడం జరిగింది. అంటే పాలాది కుటుంబాన్ని 1 ఇయర్కి వెళ్ళి మేము డబ్బులు ఇచ్చి కాపాడుకుంటూ వచ్చి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తూ మేము వచ్చినాం. మీకు ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు చినిగిపోయిన బనీళ్ళు బొక్కలు పడ్డ చెడ్డీలు అమ్ముతాడు రాంబాబు అనేటోడు. ఈ రాంబాబు అనేటోనికి ఎన్ని ఎఫ్డీలు ఉన్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో. మేము ఇచ్చిన డేట్లు చెప్తాము, వాని మీద అనే ఎఫ్డి వివరాలు నేనే ఇస్తాను. ఎస్బీఐ బ్యాంకులో డిఫరెంట్ బ్యాంకులు దిల్సుకున్నారులా అన్ని స్టేట్మెంట్లు మేము ఇస్తాం. నువ్వు ఎన్ని బనీళ్ళు అమ్మితే ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి, నువ్వు ప్రజలకు చెప్పాలి, ఇదే డీజీపీ గారికి చెప్పాలి, ఇదే ఎస్పీ గారికి చెప్పాలి, ఇదే స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో మీరు వివరాలు ఇవ్వాలి, నేను వివరాలు ఇస్తాను. నీకు ఏడు నుంచి డబ్బులు వచ్చినా నువ్వు చెప్పు, నీకు ఎఫ్డి చేయనికి వస్తే పైసలకు సెక్యూరిటీ అని మా పిల్లల్ని పంపించిన. ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉన్నాయి, మీడియా ముందుకు రాని ఎన్నో వీడియో ఎవిడెన్స్లు, రిపోర్ట్ ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ గౌరవ కోర్టులో 65B కింద మేము డౌన్లోడ్ చేసి సర్టిఫైడ్ కాపీలు మేము గౌరవ కోర్టులు వేసి చట్టపరంగా ఈ భూమిని వదిలే సమస్యనే లేదు, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. గోపాల్ అనే వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరు లీడర్ల దగ్గరికి తిరిగి జర రగన్నకి చెప్పుండి కాంప్రమైజ్ అంటే, అరే వాడు లీగల్ ఉన్నప్పుడు విన్నాడు రాబోయ్ అని పెద్ద మనుషులు చెప్పి పంపించారు. లాస్ట్కు నాకు ఒక వ్యక్తి నుంచి ఫోన్ చేయించాడు. ఆయన లీగల్గా ఉంటే నాకు ఈ పైరవీలు ఎందుకు చేస్తున్నాడు, నేనైతే ఎవరితో పైరవీ చేయలేదు, నేను ఆడుకోలేదు, నాకు అన్యాయం జరిగింది, సంబంధిత పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చిన, లీగల్గా ఉన్నా నేను. ఆయన ఏమన్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్ని వినండి. విషయం ఏంటంటే, మేము ఎమ్మెల్యే కాదని ఎమ్మెల్యే స్థాయి గంటలలో మాకు ఇంటెలిజెన్స్ తెలుస్తుంది కదా, ఎవరికి గెలిపించారు కదా. నేను కూడా ట్రైన్ సప్లై శ్రీనివాస్ గారు అన్న వాడు ఏ రేషన్ కూడా అప్లై చేసేది నేను ఒక్కోసారి పడి చూసుకుంటాం అన్న. నేను అఖిలేష్ రెడ్డి అప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ లో కాదు అని అంత అని నేను వస్తే నేనేం ఆలోచించాను డైరెక్ట్. నేను ఇక నాకు ఎదురగి మాది ఎదురే రాగుంటారు మా డాక్టర్లు ఎదురకాల ఇక రాకపోతే ఎదురే పోయేపల్లి ఎస్సీలను వాళ్ళని నాకు అటాచ్ ఉన్న వాళ్ళంతా. నేను కూడా ఈ అంబేద్కర్ గారికి స్టేట్ అంబేద్కర్ మనమందరం మన కేసీఆర్ గారు నేనే ఇప్పించిన అంబేద్కర్ 6 పైసలు దిక్కునే వెళ్ళిపోయాడు. ఎవరు అంబేద్కర్ మనవాడు. పరిస్థితి ఏముందని అంటే, ఇద్దరు బాబామ్మలు ఇద్దరు కలిసి 7.5 ఎకరాలు కొన్నారు కర్నూలులో. కొన్నాక 3 ఎకరాలు నేను మొత్తం కంప్లీట్ చేస్తాను, జర కొంచెం ఓపిక కొద్దిందండి. 3 ఎకరాల 38 గుంటలు ప్లాట్లు చేసి అమ్మేసింది. అయితే ఈ బాబామర్దులల్లో ఈయన సత్యనారాయణ అనేట ఆయన ఏం చేసిందంటే, వాళ్ళ పాకెట్కి తిరగలేక ఆయనకు జీపే ఇచ్చిండు 72 of 1989 ఇచ్చిండు. 3 ఎకరాల 30 ప్లాట్లు చేసిండ్రు, 62 ప్లాట్లు అమ్ముకున్నారు. మిగతాది 3 ఎకరాల 32 గుంటలు మిగిలింది. ఇది క్లియర్. అంటే ఒకసారి జీపే ఇచ్చినాక వాళ్ళు ప్లాట్లు అమ్ముకొని పైసలు ఇద్దరు పంచుకోరు, బాబామర్దులు క్లియర్ అయిపోయింది. అయితే ఈ బావ బతుకుండగానే, బావ ఎప్పుడు April 4, 2021 చచ్చిపోయిండు. సుబ్రహ్మణ్యం కాదు, ఈయన చంద్రమౌళి. అయితే ఆయన సత్యనారాయణ ఈ ధరణిలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ధరణిలో వచ్చింది భూమి, ఆయన పేరు మీద వచ్చింది. వస్తే మన గోపాల్ అన్న ఏం చేసిండు, ఒక ఖాజా హుసేన్ అనే ఆయనకు జీపే చేయించిండు, మళ్ళా 2వ జీపే. ఎవరు అంతవరకు చంద్రమౌళీశ్వర్ బతికే ఉన్నాడు. ఫైన్ అయిపోయినాక మళ్ళా కరెక్ట్ నెలకు ఈయన పేరు మీద 3 ఎకరాలు చేసుకుంది సత్యనారాయణ నుంచి. అయిపోయిందా? అయిపోయినాక 2.5 ఎకరాలు శాలినాయక్ అని మీ జడ్చర్ల ఆయనకే అమ్మిండు. తర్వాత ఆ శాలినాయక్ అతియా బేగం కానీ అమ్మిండు. 3,70,00,000 ఈయనకు అకౌంట్ లో పడ్డాయి. ఎవరికి? గోపాల్కు. అస్సలు ఏంటంటే జీపే హోల్డర్ అదేమంటారు, మన ఈయన ల్యాండ్ ఓనర్ ఎప్పుడైతే చచ్చిపోయిండో సక్సెషన్ ద్వారా మనం అగ్రిమెంట్ తీసుకుని కలెక్టర్ 4 సార్లు సర్వే చేసిండ్రు, 2 కలెక్టర్లు. ఈ భూమిని చేసి మొత్తం ఎంక్వైరీ రిపోర్టు సాయిబాబా అని ఉండేది సర్వేయర్, ఆయన మొత్తం రాఘవేందర్ సర్వేయర్, తహసీల్దారు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ 4 సార్లు సర్వే చేసి 3 ఎకరాల 32 గుంటలు సక్సెషన్ కు ఆర్డర్ తీసుకొచ్చిండు. నేను
తీసుకొచ్చినాక ఇంకా గోపాలన్న ఈ చేసిన దొంగతనం బయట పడుతుంది అని చెప్పేసి ఆయన ఏం చేసిందంటే ఆపి లాస్ట్ క్యాస్ట్కి వచ్చినాక నేను క్లియర్ చేసుకున్నాను. నేను లీగల్ ఎప్పుడన్నా క్లియర్ కావాల్సింది. కావాల్సిందే కదా పడుకుంది. ఆయనకు వచ్చిండు, అమరన్న దగ్గరకు వచ్చి అన్న భూమి నాకు ఇవ్వండి అన్నాడు. అంటే మార్కెట్ రేట్ ఏమి ఇస్తావు పోయి ఆడ 6 కోట్లు నడుస్తుంది ఏమి ఇస్తావు అంటే, లేదన్నా నేను ఇట్లా ప్రాబ్లంలు ఉన్నా, నాకు రేట్కి నేను బయట పడతా అని వచ్చిండు అమరన్న దగ్గర. అంటే మంచిదని అమరన్న 9.5 కోట్లకు తెంపిండు. 3 ఎకరాల 32 గుంటలు 9.5 కోట్లు ఇచ్చి తీసుకోపోయి అని అమరన్న ఇంట్లోనే ఫైనల్ అయింది. నువ్వు డబ్బులు కమ్ముకుంటావా అమ్మిన అనుకుంటా, నువ్వేం తనలాడిపోయి ఇంకా నువ్వు కూడా తెలిసినావు కదా అని మంచి అమరన్న క్లియర్ చేసుకో, నువ్వు నష్టపోతావు, మా రగ్గాడు కూడా పైసలు పెట్టిండు, వాడు కూడా నష్టపోతావు అని పార్ట్నర్లు ఉండ్రు జడ్చర్లు అని మంచిగా చెప్పిండు. చెప్పినాక ఈ గోపాల్ ఏం చేసిండంటే అడ్వాన్స్ పైసలు 25% ఇస్తారు కదండి ఎవరన్నా, నేను 1,00,000 రూపాయలు ఇస్తాను మజాకులు చేసుకొని స్టార్ట్ చేసి ఏం చేసిండు, చక్కగా నేను స్లాట్ బుక్ చేసుకున్నా ఈ ఒరిజినల్ పట్టేదారులతో చేసుకునేకే. సెప్టెంబర్ 12కు స్లాట్ బుక్ చేసిన. 10 సెప్టెంబర్ పోయి వాళ్ళను డిస్టర్బ్ చేసి మీకు ఆ పైసలు ఈ పైసలు ఇస్తాను వాళ్ళను డైవర్షన్ చేసి, అది పెండింగ్ పడ్డది. ఇంకా నేను డైరెక్ట్ పోయి ఎవరికి చెప్పాలో పైన పెద్దలకి చెప్పిన. చెప్తే చాలా హై లెవెల్ లో వాళ్ళందరు పోలీసు వాళ్ళకి చెప్పిండ్రు, ఏది జెన్యూన్ ఉంటే అది చేయండి అని చెప్పి. అంతే కదా. నాకు మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్, వానికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన, వానికి డబ్బులు ఇచ్చిన ఫోటోలు వీడియోలు అకౌంట్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చిన పోలీసు వాళ్ళు గోపాల్తో సహా అందరి మీద కేసు బుక్ చేసి. అంటే ఈ గోపాల్ ఏం చేస్తుందంటే ఆ దొంగతనాలన్నీ బయటపడతాయని చెప్పేసి అందరి లీడర్ల దగ్గరికి అయితే ఫైనల్ మీ దగ్గరకు వచ్చాడు. కాంగ్రెస్ లో అందరు లీడర్లు అయిపోయినారు ఇప్పుడు ఆయన సంప్రదించి ఇంకొకటి ఏం చేసింది చెప్తాను. ఈ 272 సర్వే నెంబర్ కి ఎన్నికల్లో 276 ఉంటుంది. దాంట్లో 1 ఎకరా 32 గుంటలు తీసుకుంటే ఎంత వస్తానా ఎక్కువ భూమితో 4,000 గజాలు దాటదు. ఈయనకు 9,657 గజాలు అమ్మి ఆ పొజిషన్ అంతా 272 లో చూపుతాడు. అంటే ఎంత స్కామ్. అవతల మిగతా 4 ఇండ్లు కట్టిండ్రు, వాళ్ళందరికి నోటీస్ లో పర్మిషన్లు క్యాన్సిల్ అని వాళ్ళు కూడా దేవలాడుతున్నారు అన్ననికి. ఇదంతా ఎట్లా ఇరుక్కున్నాడు అంటే దొంగతనం చేసి బయట పడ్డది. 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇంకొక 18 నుంచి 20 కేసులు అవుతాయి గోపాల్ మీద. బాధితులు అందరూ వెతుకుతున్నారు, వాళ్ళు రూరల్ పోలీస్ స్టేషన్ కు రోజు 5-6 మంది పోతున్నారు. అన్ని పిటిషన్లు వస్తున్నాయి. గోపాల్ మీద 20 కేసులు అయితే అన్న. ఇప్పుడు ధర్మంగా నీవు ఇద్దరిని తమ్ముళ్ళే అనుకో ఒక మాట. ఇప్పుడు దొంగతనం చేసినందుకు సపోర్ట్ చేస్తావా లేక జెన్యున్ గా పబ్లిక్ కొరకు ఫైట్ చేసే రఘుకి సపోర్ట్ చేస్తావా? మీరు నిర్ణయం. పబ్లిక్ కోసం ఫైట్ చేసే రఘుకే సపోర్ట్ చేస్తాం మనం. కానీ రాజమార్గం అంటే ఏదో మనలే కదా కొంచెం మనం లేదు. రాజమార్గం అంటే ఆయన ఖరాబ్ చేసుకున్నానా, నేను రాజీ కాలేదా? ఖరాబ్ ఎవరు చేసుకున్నా? అమరన్నకు ఫోన్ చేసి అడుగు, చెప్పాడు అమరన్ అరే మా వాడు మాట అంటే మాట ఉంటాడు రా నాన్న, నువ్వు తిక్క చేసుకోకు, మళ్ళా వాడి కింద రివర్స్ తిరిగితే నువ్వు తట్టుకోలేవని కూడా చెప్పిండు అమరన్న గోపాల్కి. మరి ఖరాబ్ చేసుకున్న ఆయన మొత్తం ఊరంతా. ఇప్పుడు ఇది ప్రెస్టేజ్ ఇష్యూకి వచ్చిందన్న నాకు. నేను ఏదైనా ఛాలెంజింగ్ తీసుకుంటే అవతల 100 కోట్లు పోతుంటే కూడా కొట్లాడుతూనే ఉంటాను నేను. నాకేముందంటే ప్రేమతోటే, ఏమి మనం దర్శనం లేకుండా ఆయన కూడా ఏది ఏం కదని అడుగుతా ప్రేమతోటే. లాస్ట్ ఈ 17 రోజులు ఏం చేసిందంటే పసుపుల గోపాల్ అనే వ్యక్తి ఎవరు లీడర్ల దగ్గర తిరిగానో వాళ్ళందరూ రఘు లీగల్ ఉంటాడు పోయి మేము చెప్పామని ఆయనను పంపించడం జరిగింది. లాస్ట్కు ఒక పెద్ద మనిషి జడ్చర్లలో మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉంటే ఆ పెద్ద మనిషి దగ్గరకు నాకు ఫోన్ చేయడం జరిగింది. అయిపోయినాక నిన్న డీజీపీ గారు ఆఫీస్కి పోయి జనరల్గా ఏంటంటే ఎవరికన్నా సమస్య వస్తే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇబ్బంది అయితే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళు యాక్షన్ తీసుకోకుంటే పై అధికారుల దగ్గరికి స్టెప్ బై స్టెప్ పోతారు. డైరెక్ట్ డీజీపీ గారి దగ్గరికి ఎందుకు పోయారంటే ఈ గోపాలకృష్ణ భయం, నా దొంగతనం అంత ఎట్లా బయట పడుతుందో అనే భయంతో ఆ ఫ్యామిలీని తీసుకువెళ్ళి డీజీపీ గారిని కల్పించడం జరిగింది. దాన్ని మేము ఆహ్వానిస్తున్నాము. నాకు సగం కేసును ఈ పాలాది కుటుంబమే క్లియర్ చేసింది డీజీపీ గారిని కలిసి. వారు ఎంక్వైరీకి ఆదేశించారు. జస్ట్ నో పోలీసులు వచ్చారు, వాళ్ళకి అన్ని వివరాలు ఇచ్చిన ఏ విచారణకైనా నేను హాజరవుతా. ఏ వేదికనున్నా ఈ అందరి మీడియా మిత్రుల సాక్షిగా ఎనీ టైం ఎప్పుడు మీరు పిలిచినా కూడా ఏ వేదిక మీద ఆ ఫ్యామిలీని పిలవండి, నేను రికార్డెడ్ ఎవిడెన్స్ వస్తా. రఘుకు అగేనిస్ట్గా ఇప్పుడు నేను ఇన్ని ఆడియో రికార్డులు, ఇన్ని వీడియో రికార్డులు, ఇన్ని నేను డబ్బులు ఇచ్చిన ఫోటోలు ఇన్ని చూపిస్తున్నా కదా, రఘుకు అగేనిస్ట్గా ఏమన్నా ఒక్క రికార్డు మీ దగ్గర ఉంటే నేను ఈ భూమి వదులుకోనికే సిద్ధంగా ఉన్నా. ఇదిగోండి మీరు చూడవచ్చు. వాళ్ళు ఏమంటున్నారు,
గౌరవ ఎస్పీ గారికి ఇచ్చిన కంప్లైంట్లనేమో మాకు 20 లక్షలే అందినాయి అని ఇచ్చిండ్రు. గౌరవ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో రికార్డు ఆధారంగా 30 లక్షలు ఇచ్చినామని చూడు. మేము ఇచ్చిన డబ్బులు, ఇది ఫోటో ఎవిడెన్స్, మీకు వీడియో ఎవిడెన్స్ మీకు వాట్సాప్ ద్వారా పెడతాను. 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ ఒక్క రూపాయి దీంట్లో ఎక్కువన్నా భూమి నాకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి. ఒక్క రూపాయి తక్కువ ఉన్నా మోర్ దాన్ 1 crore పైన ఈ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. అది ఏంటంటే గౌరవ కోర్టులో సమర్పించాలి. అది వీడియో లెంది ఉంది కాబట్టి నేను గౌరవ కోర్టులో సమర్పిస్తాను. ఉంటే వాళ్ళు భూమి నాకు చేయాలి. లేకపోతే నేను తీసుకున్న భూమి మొత్తం ఇచ్చేస్తా. రఘు తప్పని ఒక్క ఎవిడెన్స్ చూపిస్తే కూడా ఇంకొక 5 కోట్ల రూపాయలు నా తరఫు నుంచి వాళ్ళకి ఎక్స్ట్రా ఇచ్చి వాళ్ళని పంపించేస్తా. ఈ కేసులన్నీ విత్డ్రా చేసుకుంటాను. మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి, ప్రజలకి ఈ విషయాలు తీసుకుపోవాలని అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడు ఆమె హైదరాబాద్ ఉంటే పాస్బుక్ ఆమెకి ఎట్లా వస్తుందండి? ఆమె ఒక్క రోజు కూడా ఒకటేసారి వచ్చింది మహబూబ్నగర్కి, సక్సెషన్ సమయంలో వచ్చింది. అంతేగాని ఈ టోటల్ వర్క్, బిహైండ్ వర్క్ మొత్తం నేను అగ్రిమెంట్ చేసుకున్నా కాబట్టి ఈ ప్రొహిబిటెడ్లో తీయడం కానీ, పాస్బుక్ జనరేషన్ కానీ. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గోపాల్ గారికి అగ్రిమెంట్ చేసింటే మీకు ఇది ఒక ఎక్సలెంట్ ఎవిడెన్స్ చూస్తాండి. 29 ఆగస్ట్ 2024 గోపాల్కి అగ్రిమెంట్ చేసింది అనుకుందాం. మరి ఇది కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి రాసిచ్చిండ్రు. 7 ఎకరాల 30 గుంటల ఎక్స్టెంట్ భూమి ఉంది. ఇది ధరణిలో ఉన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల 3 ఎకరాల 32 గుంటలు విడదీయడం సాధ్యం కాదు కాబట్టి మేము 3 ఎకరాల 32 గుంటలు మాత్రమే క్లెయిమ్ చేసుకుంటామని గౌరవ కలెక్టర్ గారికి ఇచ్చినాకనే మాకు గౌరవ కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది ఎవరు గోపాల్కి ఇచ్చిండ్రా, లేకుంటే రఘు మీ ఇంటికి వస్తే సంతకం చేసి ఇచ్చిండ్రా, మిమ్మల్ని భయపెడితే ఇచ్చిండ్రా, మీకు డబ్బులు ఇస్తే ఇచ్చిండ్రా? ఎవరన్నా వ్యాపారం పైసలు ఇచ్చి వ్యవహారం చేసుకుంటా నేను చంపేస్తా అని చెప్పిందంట. నేను చంపేస్తే నా భూమి పెండింగ్లో పడుతుంది కదా. లాజిక్ ఆలోచన చేయండి. నేను 2.5 కోట్లు ఇచ్చి నేను వాళ్ళని ఎందుకు చంపుతాండి? వాళ్ళ అమాయకత్వం, పిచ్చితత్వం కాకుంటే. ఈ గోపాల్ మొత్తం డ్రాఫ్టింగ్ చేసిండు, వాళ్ళు ఎన్నుకుండి వాళ్ళని తప్పుదో పట్టిస్తుండు. ఆయనతో పాటు జైల్లో దొడుబో ఇల్లు కూడా దింపించేటట్టున్నాడు. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళని ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోమని సూచిస్తున్నా. లేదు లీగల్గా కొట్లాడదామంటే చలవగాలి సబ్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కొట్లాడిన రికార్డు ఉంది నా మీద. కాబట్టి ఎనికిపోయే సమస్యనే లేదు, ఈ భూమిని వదిలే సమస్యనే లేదు. బరాబర్ డబ్బులు ఇచ్చినాము. నేను మా మిత్రుడు కాబట్టి మా పేర్ల మీద రిజిస్ట్రేషన్ చట్టబద్ధంగానే చేసుకుంటాం. ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ గౌరవ పోలీసులకు ఇచ్చినాం కాబట్టి ఈ కేసు తొందరలోనే క్లియర్ అవుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. పోలీసులు ఎప్పుడు పిలిచినా కూడా విచారణకు హాజరవుతా. వాళ్ళు కూడా చట్టబద్ధంగా ఏమున్నాయో లీగల్గానే పోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవ్రీ రికార్డ్ గోపాల్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే 2731 ఆఫ్ 1991లో టైప్ చేసేసరికి 2785లకు వస్తాడు. 2785లో నీకేం లేదు అని అంటే దాంట్లోకి వస్తాడు. అంటే గజిబిజి నా దొంగతనాన్ని రఘు బయట పెడతాడని ఎంతో మంది కాళ్ళు మొక్కి లాస్ట్కు డీజీపీ గారు చేరిపోయిండు. చాలా సంతోషము. ప్రతి విచారణ మేము చట్టబద్ధంగానే చేస్తాము. ఇదిగో ఆయన మీద 719 ఆఫ్ 2024లో అయిన క్రిమినల్ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు గౌరవ కోర్టుకు మేము సమర్పించినాం. కంప్లైంట్ మా మిత్రుడే శివలింగం గౌడు ఈ కేసు పెట్టింది. అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ మొత్తానికి ఉంది సార్. ఆ రోజు వాస్తవానికి మేము అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు సర్వే చేయాల్సింది. బిఫోర్ సర్వే మేము ఇది చేసుకున్నాం. సర్వే చేసినాక మాకు 70 ప్లాట్లు వెళ్ళినాయి. ఇక్కడ 3 ఎకరాల 32 గుంటలు ఎక్స్టెంట్ వెళ్ళింది. ఆ 32 గుంటలకి ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుందో అది కూడా ఇస్తామని చెప్పినాం మేము. ఈ గోపాల్ వచ్చి వాళ్ళని తప్పుదో పట్టించింది. మీరు ఒకటి దయచేసి ఇక్కడ మంచి పాయింట్ రేట్ చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ప్లాట్లకు అగ్రికల్చర్కి 2,05,000 అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాము. ఆ గాడిది నా కొడుకు సల్లాం సత్యనారాయణ గారు ఇంకో ఖాజా హుసేన్ గారికి చేసినాక ఇది ఎట్లా వ్యాలిడ్ అవుతుంది? 5 రోజులు